మోడర్న్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ కంటిన్యూస్గా ఉంటూనే ఉంది. అవును కదా సార్. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువసేపు ఉన్నప్పుడు ఒకసారి చెప్దాం సార్, స్ట్రెస్ హార్మోన్స్ ఏమిటో. ఒకటి మనకి అది కార్టిజాల్, కార్టిజాల్ ఈజ్ వన్ ఆఫ్ అడ్రినలిన్. అడ్రినల్. ఈ రెండే కదా సార్ మెయిన్ అయ్యే. దీనికి కనెక్టెడ్గా మళ్ళీ ఇంకా చాలా డెఫిషియన్సీస్ వస్తాయి. న్యూట్రియంట్ డ్రైన్స్ వస్తాయి, డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అసలే లోపల మైక్రోన్యూట్రియంట్స్ లేక, ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేయడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ లేక, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం. అవును. అవి ఎక్కువగా వస్తున్నప్పుడు ఆ దాడిని తట్టుకోవడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల లోపల ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంటే, బయట మీ మోడర్న్ లైఫ్ స్టైల్లో మళ్ళీ మీ స్ట్రెస్ కంటిన్యూస్ తీసుకుంటం వల్ల డబుల్ ధమాకా. దీనివల్ల న్యూట్రిషన్ సరిగ్గా అందక న్యూట్రిషనల్ డిప్లీషన్ జరిగి క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల క్రానిక్ ఆటో ఇమ్యూన్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అవును. అందుకే హెల్దీగా ఉండాలంటే సిమ్టమ్స్ని ట్రీట్ చేయించుకుంటే సరిపోదు, రూట్ కాజ్కి వెళ్ళాలి. మైటోకాండ్రియల్ సపోర్ట్ ఉండాలి, ఇమ్యూనిటీ బ్యాలెన్స్లో ఉండాలి, మెటబాలిజం బ్యాలెన్స్లో ఉండాలి. దీన్ని నేను 100% నేను ఎక్స్పీరియన్షియల్గా చెప్తాను సార్. మైటోకాండ్రియల్ కరెక్షన్ జరిగి సపోర్ట్ ఉన్నప్పుడు శరీరం ఎంత స్టేబుల్గా ఉంటుంది వర్సెస్ ఎన్ని మందులు వేసినా పైన సిమ్టమ్స్ పోవడం కానీ ఎక్కడో వెల్బీయింగ్ లోపల తెలియదు అనేది. సో సిమ్టమ్స్ని అడ్రస్ చేయటం అనే సిద్ధాంతం అందరికీ అదే నచ్చుతుంది. అప్పటికప్పుడు పని అయిపోవాలి, అంతే. తర్వాత ప్రాబ్లం అగ్రివేట్ అయిన తర్వాత ముందే ఎందుకు జాగ్రత్త పడలేదు అనేది అప్పుడు ఆలోచిస్తారు. కానీ అప్పటికప్పుడైతే అది వాట్ ఎవర్ డిజార్డర్ దే ఆర్ హ్యావింగ్, డిస్కంఫర్ట్ దే ఆర్ హ్యావింగ్, అది అప్పటికప్పుడు అడ్రస్ అయిపోవాలి అనే ఆలోచనలోనే ఉంటున్నారు ఈ జనరేషన్లో. కాబట్టి వీధికి హాస్పిటల్స్ వచ్చేసినాయి. రూట్ కాజ్ని అడ్రస్ చేయడం అనేది చాలా తక్కువగా చూస్తున్నారు. కాబట్టి అందుకే మనం సెల్ హెల్త్లో కూడా సార్ మెయిన్ ఫోకస్ మా డాక్టర్స్ అందరిది ఈజ్ కరెక్టింగ్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. దానికోసమే యాజ్ యు నో మనం ఒక ఎసెన్షియల్ కిట్ని డిజైన్ చేసాం. అంటే అందరికీ వర్తించే, అందరికీ అవసరమయ్యే ఒక వైటమిన్స్, ఒక రొటీన్తో కూడిన ఒక కిట్. ఎస్, దీని గురించి మనం అంతకుముందు ఒకసారి మాట్లాడాం. బట్ ఎసెన్షియల్ కిట్ డిజైన్ చేయడానికి కారణం టు అడ్రస్ టు కరెక్ట్ ది మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. సో ఈజ్ ఇట్ ఫేర్ టు సే సార్, ఒక 40 రోజులో 50 రోజులో ఇది క్రమం తప్పకుండా వేసుకుంటే లోపల ఉండే ఇంబ్యాలెన్స్ కొంతవరకు కరెక్ట్ అవుతుందని అనుకోవచ్చా? 42 days వాడాలి ఎసెన్షియల్ కిట్, సంవత్సరానికి ఒకసారి అనేది మనం ఎప్పుడు చెప్తున్న సిద్ధాంతమే కదా. అవును. ఎసెన్షియల్ కిట్లో కూడా ఏ మైక్రోన్యూట్రియంట్స్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉన్న ఉపయోగపడే కలోంజీ బ్లాక్ సీడ్ ఆయిల్ కానీ, సీబక్తాన్ ఆయిల్ క్యాప్సూల్స్ కానీ, కోఎన్జైమ్ Q10 కానీ, విటమిన్ D3 అలాంగ్ విత్ K2 కానీ, ఒమేగా 3 అండ్ సో మెనీ ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్, ఇవన్నీ మనం టు అడ్రస్ మన ప్రైమరీ న్యూట్రిషనల్ హెల్త్కి ఉపయోగపడేవి వాడతాం. అవును. అట్ ద సేమ్ టైం ప్రతి పేషెంట్ బ్లడ్ టెస్ట్లు కేర్ఫుల్గా అనలైజ్ చేసి కొంత థెరపెటిక్ టార్గెటెడ్ మైక్రోన్యూట్రియంట్ థెరపీ లాగా కూడా అడ్రస్ చేస్తాం మా డాక్టర్స్ అక్కడ. లైక్ సిలీనియం, మెగ్నీషియం, వీటన్నిటిని కూడా యాడ్ చేస్తూ అప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీని మనం రెస్టోర్ చేసి ఇమ్యూనిటీని బ్యాలెన్స్లోకి తీసుకొచ్చి మెటబాలిజంని రెగ్యులేట్ చేయటం వల్ల మా సెల్ హెల్త్లో ఎటువంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్ అయినా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ అయినా ఈజీగా అడ్రస్ చేయగలుగుతున్నారు అవర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. సో అల్టిమేట్లీ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు అడ్రస్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. అందరూ ఇవాళ వాటితోనే బాధపడుతున్నారు. వాటి వల్లనే గట్ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ రావడానికి కారణం అవుతుంది. సో అయితే సార్ ఇవన్నీ ఎసెన్షియల్ కిట్లో మీరు పొందుపరిచారు. ఎస్. అండ్ ఇవన్నీ దాదాపుగా అందరికీ ఉండే డెఫిషియన్సీసే. అవును. ప్రైమరీ న్యూట్రిషనల్ హెల్త్కి కావాల్సిన అన్ని సప్లిమెంట్స్ని మనం కిట్లో పెట్టడం జరిగింది. అండ్ ఇవి ఫుడ్ ద్వారా పొందడానికి ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే మనం ఎంతో తీసుకుంటే కానీ కావాల్సిన మోతాదు రాదని మీరు చెప్తూ వచ్చారు. అంత తీసుకున్నా కూడా వాళ్ళు సాయిల్, ఇందాక మాట్లాడుకున్నట్టు సాయిల్ డిప్లీషన్ వలన, న్యూట్రిషన్ డిప్లీషన్, మైక్రోన్యూట్రియంట్ డిప్లీషన్ వలన మీరు 300 గ్రాముల పసుపు వాడితే 5 గ్రాముల కుర్కుమిన్ వస్తుందన్న. క్వాలిటీ ఆఫ్ పసుపు ఈజ్ ఇన్ ఎనీ కేస్ డిప్లీటెడ్. దాంట్లో నుంచి మళ్ళీ 5 గ్రాముల పసుపు తీసుకోవడానికి క్వాలిటీ కుర్కుమిన్ రావాలంటే మళ్ళీ ఆ పసుపుని ఎక్కడి నుంచి సోర్స్ చేయాలి? న్యాచురల్గా పండే ఇది ఫారెస్ట్లో నుంచో లేకపోతే హిమాలయస్, నార్త్ ఈస్ట్ నుంచో సోర్స్ చేయాల్సి వస్తుంది. అండ్ అట్లా కాదు, మంచి సోర్సే తీసుకున్న 300 గ్రాములు పసుపు వాడతానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? కనీసం 2-3 నెలలైతే పడుతుంది కదా. ఎక్కువ పసుపు మనమే వాడం కదా. సో అందుకని కుర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొస్తున్నాం. కుర్కుమిన్ వాడుకోండి ఫర్ యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కోసం కూడా.
అది బయోఅవైలబిలిటీ కుర్కుమిన్ ఈజ్ నాట్ వాటర్ సాల్యుబుల్ కదా అన్నప్పుడు దాన్ని వాటర్ సాల్యుబుల్ చేయడానికి పెప్పరైన్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని ఫైటోజోమల్ టెక్నాలజీతో బయోఅవైలబిలిటీ పెంచాం కాబట్టి రిజల్ట్స్ అంత అద్భుతంగా వస్తున్నాయి. చాలా బాగుంది సార్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఎవాల్యుయేట్ వాళ్ళకు ఉండే సిమ్టమ్స్, చిన్న చిన్న సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకుండా ముందు వచ్చి ఎవాల్యుయేషన్ ద్వారా టెస్ట్ల ద్వారా ఇప్పుడు అన్ని టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. మీరు చేస్తారా సార్ టెస్ట్లు మీ దగ్గర? తప్పకుండా అందుబాటులో ఉంచుతాయి. మేమైతే ఏం చెయ్యం, చేసే ఫెసిలిటీస్ని అక్కడ అందుబాటులో ఉంచి అన్ని టెస్ట్ చేయించుకుని ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కంప్లీట్ వెల్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇల్నెస్ టు వెల్నెస్ అంటా నేను. అది లెట్ us బీ వెల్, అండ్ ఒకవేళ ఇల్నెస్ వచ్చిందంటే లెట్ us ట్రాన్స్ఫర్ ఇట్ టు వెల్నెస్ త్రూ అవర్ సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషనల్ ప్రోటోకాల్స్. ఇటువంటి దిస్ ఓన్లీ వన్ డిసీజ్ కాబట్టి ఎటువంటి జబ్బునైనా అంటాను, కానీ సెల్ మాల్ ఫంక్షన్ ఈజ్ ద ఓన్లీ డిసీజ్ అకార్డింగ్ టు అవర్ వీ బిలాంగ్ టు దట్ ఫ్రెటర్నిటీ. అండ్ దానికి కారణాలు రెండు, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. డెఫిషియన్సీని అడ్రస్ చేస్తాం ఇటువంటి సప్లిమెంటరీ సపోర్ట్తో, డిటాక్స్ చేస్తాం, సెల్ రిపేర్ జరిగిపోతుంది. ఇటువంటి ఇబ్బంది లేకుండా గట్ హెల్దీగా ఉంచితే సమస్యలు పోతాయి అనేది సెల్ హెల్త్ విధానం. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఐ థింక్ చాలా యూస్ఫుల్ ఎపిసోడ్. చూసిన వాళ్ళందరూ ఈ సమ్మర్ టైంని యూస్ చేసి వాళ్ళని మళ్ళీ రిప్లెనిష్ చేసుకోవడానికి, ముఖ్యంగా పిల్లలకు కూడా వాళ్ళ బాడీని మళ్ళీ నార్మలైజ్ చేసి నెక్స్ట్ స్కూల్ ఇయర్కి రెడీ చేయడానికి ఇట్స్ అ గ్రేట్ టైం. ఫైనల్లీ ఐ వుడ్ లైక్, సమ్మర్ వచ్చింది కాబట్టి డ్రింక్ మోర్ వాటర్, అట్లీస్ట్ 4 liters of water or 5, even more also, no problem. But don't get dehydrated is what I suggest. Possibly you can drink our clustered water or otherwise also good, clean, alkaline, mineral rich వాటర్ 3-4 లీటర్లు తాగండి. 4 లీటర్లు తగ్గకుండా తాగండి. అవసరమైతే కొద్దిగా డైల్యూటెడ్ బటర్ మిల్క్ కూడా తాగుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.